రాధ సాక్షాత్తు దేవత, రుక్మిణి కూడా దేవతే. వాళ్ళకి కాదు చెప్పింది, మనకి. అంటే ఫ్లూటు మొత్తం ఖాళీగా ఉంటేనే సప్త స్వరాలని మనకు అందిస్తుంది. ఎంత చక్కగా సంగీతం పలుకుతాడు. అంటే మనం కూడా మన బుర్ర ఎప్పుడు ఖాళీగా ఉంటేనే మన లోపల నుంచి సప్తస్వరాలు అంటే మంచి మాటలు, మంచి గుణాలు, మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన వస్తాయని చెప్పిండు కృష్ణ భగవానుడు. మనం ఖాళీ లేం కదా, ఖాళీ ఉన్నామా? ఎప్పుడు చూసినా నెత్తిలో ఏదో ఒక పురుగు మెదులుతూనే ఉంటుంది, ఏదో ఒక ఆలోచన మెదులుతూనే ఉంటుంది. మనం ఎప్పుడు ఖాళీ లేము. అందుకనే ఫ్లూటుకు అంత శక్తి, అంత పత్రిజీ చేతిలో ఎప్పుడు ఫ్లూట్ ఉండేది. అందుకే పత్రిజీ అదే నేర్పిస్తుండే. ఫ్లూటుకు అంత కెపాసిటీ ఉంది సృష్టిలో. ఆ ఫ్లూటు లాగా మనం ఎప్పుడు ఎలా ఉండాలి? ఖాళీగా, మైండ్ అంతా ఖాళీగా ఉండాలి. ఆ ఖాళీగా ఉండడమే ధ్యానం. ఖాళీగా ఉండడం కోసమే ధ్యానం. మీరు కొంచెం ముందుకు జరగండి, మొత్తానికి జరగండి. అమ్మ కొత్తగా ఉన్న వాళ్ళు ముందుకు రావాలమ్మా, మంచిగా శ్రద్ధతో వినాలి. వెనక్కి కూర్చుంటే ఏం రాదు. అలా మురారి అంటే ఏంటిదంటే ఆత్మ జ్ఞానము ఉన్న వాళ్ళ మనసులో కూడా ఏముండదంట. అంటే ఒక బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాగా, అలాగే ఒక బులాజీ బాబాలా, ఒక శబరి మాత లాగా, ఇలా ఎందరో గురువులు ఉన్నారు కదా భూమి మీద. ఒక వివేకానంద, ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస. వీళ్ళందరూ ఎవరండి? మహానుభావులు. ఈ మహానుభావుల మనసులో ఏ చెత్త ఉండదు. వారిని మురారి అంటారు. ఆ మురారి కొన్ని విషయాలన్నా మీరు వాళ్ళ దగ్గర వినండి అంటున్నాడు. ఎవరంటున్నారు? అయిపోయింది. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? ఆది శంకరాచార్యులు అని చెప్పలేదా? ఆది శంకరాచార్యులు ఏమంటుండు? గంగాజలలవ కణికాపీత భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ. ఒక ఆత్మజ్ఞానము ఉన్న మనిషితోని చర్చించండి, మాట్లాడండి, సమస్యలు తెలుసుకోండి, ఆత్మజ్ఞానం తెలుసుకోండి. మురారి అంటే వారి మనసులో ఏ చెత్త లేని మనిషిని మురారి అంటారు. అంటే ఫ్లూటుతో వారిని పోల్చిండండి అంత గొప్పగా. ఇంకా క్రియత తస్య యమేన నా చర్చ అంటే ఇలా మీరు ఈ మూడు చేస్తే మీ జోలికి యముడు రాడు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? ఈమెనే చెప్తే సమాధానాలన్నీ మీరు ఊరుకోండి, మీరే ఆలోచించుకోండి. ఆది శంకరాచార్యులు ఏం చెప్తుండు? భగవద్గీత కించిదీత, కొంచెమైనా భగవద్గీతని చదవడం, ఆచరించడం నేర్చుకోండి. అలా చదివిన వారిని, గంగా జలాన్ని తాగిన వారిని, సేవించిన వారి. గంగాజలం అంటే ఏంటి? ఈయనే పక్కకే గంగ ఉంది కొంచెమైనా అంటున్నాడు. మరి మనకైతే బోలెడంత గంగ ఉన్నది. అసలు ఏ గంగా? అర్థమైందా? చూడండి. అంటే యోగుల మాటలు అంత తొందరగా అర్థం కావు. ఏ గంగ గురించి చెప్పిందంటే ఆకాశగంగ. ఆకాశగంగ పేరే విశ్వశక్తి, పరమాత్మ శక్తి. అది ఎప్పుడు వస్తుంది ఆకాశగంగ? పొద్దున్నుంచి చెప్తున్నా. ఎప్పుడు వస్తుంది ఆకాశగంగ? 9 రంధ్రాలు మూసుకుంటే 10వ రంధ్రం ఓపెన్ అయితే ఆకాశగంగ నీ లోపలికి శక్తి ధార వస్తుందా లేదా? ధ్యానం చేసే వాళ్ళని అడుగుతున్నా. అదే ఆకాశగంగ అంటే. ఆకాశగంగని కొంచెమైనా అంటున్నాడు. మరి ఈ గంగ ఏంటిది? ఈ గంగ ఎంతో శక్తివంతమండి. ఈ గంగ మనం తాగడానికి అది చేసుకున్నాం. మనం ఇక తాగడానికి కూడా వీల్లేనంత దరిద్రంగా తయారు చేసినాం గంగని. తాగడానికి, పంట పొలాలకి ఉపయోగపడడానికి, మన కర్మల్ని శుద్ధి చేయడానికి ఇక్కడ
గంగని భూలోకానికి తీసుకొచ్చిన ఒక మహానుభావుడే భగీరథుడు. భగీరథుడు ఎవరో తెలుసా? శ్రీరామునికి ఎవరండి అయినా? శ్రీరామునికి ముత్తాత, తాతల తాతల ముత్తాతలు. శ్రీరాముని వంశంలో పుట్టినవాడు భగీరథుడు. హరిశ్చంద్రుడు అసలే అబద్ధం ఆడలేడు అంటారు చూడు, ఆయన కూడా ఈ వంశంలో పుట్టినవాడే. అలాంటి గొప్ప వంశం కాబట్టి శ్రీరాముడు అందులో పుట్టాడు. అందుకే గొప్ప వంశం గురించి వెతుకుతారు ఆత్మలు, గొప్ప తల్లి గర్భం కోసం వెతుకుతారండి ఆత్మలు. అందుకనే ఒకవేళ మీ పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు కాకపోతే ఈ జ్ఞానాన్ని చెప్పండి. గర్భం దాల్చాలంటే గొప్ప గుణం, గొప్ప గుణము ఎప్పుడైతే మనకి వస్తుందో మన కడుపుకి ఒక గొప్ప యోగి జన్మ తీసుకుంటాడు. ఆయనకి ఏం నేర్పాల్సిన అవసరం లేదు. ఒక వివేకానందలాగా భూమికి, ఒక శబరిమాత లాగా వాళ్ళు బయటకు వస్తారు. ఆ పిల్లలకి మనం చెప్పాలి ఆ విషయం. మన గర్భము శుద్ధి కావాలి. మన గర్భం శుద్ధి కావాలంటే మనం శుద్ధి కావాలి, మన గుణం శుద్ధి కావాలి. అలాంటి గర్భం కోసం ఇప్పుడు ప్రజెంట్ వెతుకుతున్నారంట ఆత్మలు పత్రిజీ. ఎందుకంటే ఇప్పుడు కరోనా వచ్చింది కదమ్మా, మళ్ళీ కరోనా కంటే డబుల్ విపత్తుతో వచ్చే బిరోనా వస్తుందని చెప్పింది సార్. మరి అలాంటి విపత్తుని మనము ఎదుర్కోవాలి అంటే మన లోపల అనంతమైన శక్తి కావాలి. ఆ శక్తిని ఎందరో యోగుల ఆత్మలు భూమి మీదకి రావడానికి, ఆ శక్తిని నుంచి మనని రక్షించడానికి, కొన్ని భూమి మీదకి రావడానికి ఆత్మలు సిద్ధంగా ఉన్నాయి. కానీ పవిత్ర గర్భాలు దొరకట్లేవని మనకు పత్రిజీ చెప్పింది. మీరు ఆలోచించండి, ఇప్పుడు జీవితాలు ఎలా ఉన్నాయండి? పిల్లల చదువుల వల్ల ఎంత అహంకారాన్ని పెంచుకుంటున్నారు. అసలు ఏమన్నా చెప్పేస్తుందా వాళ్ళకి? ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ఏమన్నా వాళ్ళకి చెప్పగలుగుతున్నామా? నోర్మిల్ అంటారు మనల్ని, నీకేం తెలుసు అంటారు. అంటే ఆ స్థితిలో ఉన్నారంటే ఆ స్థితిలో ఉన్న తల్లుల్ని తండ్రుల్ని ఏ యోగి ఎంచుకోడండి. చెప్పాలి, మీరు వివరించి చెప్పాలి. తల్లిగా మన ధర్మం అది. అందుకని ఈ భూమిని మళ్ళీ రక్షించడానికి యోగీశ్వరులు భూమి మీదకి రావడానికి ఎంతో సిద్ధంగా ఉన్నారు. వివేకానంద పుట్టకన్నా ముందు తల్లి ఏం చెప్పిందో తెలుసా? వివేకానందకి జన్మనీయకన్నా ముందు శివుని విగ్రహం ముందట పెట్టుకొని కొన్ని సంవత్సరాలు తపస్సు చేసింది. ఎందుకోసం చేసింది తెలుసా? అసలు నాకు ఏదో బిడ్డ కావాలని నేను కోరుకోవట్లేదు, నీలాంటి బిడ్డ అయితే ఇవ్వు, లేకపోతే అద్దు అన్నదట. చూడండి ఎంత ధైర్యం ఉండాలా తల్లికి. లేకపోతే అద్దు అన్నదట. ఆల్తు పాల్తు బిడ్డ నాకు అద్దు, నీలాంటి బిడ్డ, ఓ శివ పరమాత్మ, నీలాంటి బిడ్డ అయితేనే నాకు ఇవ్వు. అందుకనే నేను తపస్సు చేస్తున్నాను, నన్ను నేను శుద్ధి చేసుకుంటున్నాను. నన్ను నేను శుద్ధి చేసుకున్నప్పుడే నాకు నీలాంటి బిడ్డనివ్వు అని బిడ్డ వచ్చేంత వరకు తపస్సు చేసిందండి వివేకానందుని తల్లి. ఆ తల్లి ఎంత గొప్పదో చెప్పండి. ఆ తల్లికి ఒకసారి గట్టిగా మనమందరం తల్లులను గట్టిగా క్లాస్ చేస్తాం. ఎందుకంటే అలాంటి తల్లులు, అలాంటి యోగులని భూమి మీదకి వేస్తేనే ఈ భూమాత రక్షించబడుతుందండి. మరి వివేకానంద ఎంత గొప్పగా అయిందండి. భారతదేశం గురించి, భగవద్గీత గురించి ఎంత గొప్పగా వివరించాడండి. అన్ని దేశాలలో చాటి చెప్పింది ఎవరు అంటే వివేకానందనే ఎక్కువ శాతం చెప్పింది. వివేకానందని మనకెవరో తెలియదు. మళ్ళా వివేకానంద అంటే ఎవరో ఏమో. అందరి యోగుల ఫోటోలు మన ఇంట్లో ఉండాలి. ఏ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి, ఖచ్చితంగా వాళ్ళ ఫోటోలు ఉంటాయి. కానీ దరిద్రం ఏంటంటే వాళ్ళ గురించి పిల్లలకి చెప్పారు. వాళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టుకున్నామంటే ఆ ఫోటోని చూస్తే వివేకానందుడు ఇలాంటి వాడు, ఇలాంటి జ్ఞానాన్ని ఇచ్చిండు, ఇలా గొప్పగా జీవించిండు, అలా గొప్పగా నేను జీవించాలి అని నేర్చుకోవడానికి ఆ ఫోటోలు విగ్రహాలు. ఎందుకంటే వాళ్ళని చూసి నేర్చుకోవడానికి. మనం నేర్చుకున్నట్లేదు. ఇక ఈ దేవుడు ఇంత నీ కోరిక తీసకపోతే ఇంకో దేవుని దగ్గరికి పోతావు, ఫోటోనే మారుస్తావు, విగ్రహాన్నే మారుస్తావు. మన ఇంట్లో సాయిబాబాని కోరినాం మొన్నటిదాకా, సాయిబాబా ఇయ్యలేదనుకో వేరే దేవుణ్ణి మారుస్తాం. మనల్ని మనం మార్చుకోము. ఈ డాక్టర్ దగ్గరికి పోతే రోగం తగ్గలేదు, వేరే డాక్టర్ దగ్గరికి పోతామా లేదా? అట్లా దేవుణ్ణి మారుస్తున్నాం.
కానీ మనల్ని మార్చుకోవాలి. ఎందుకంటే దేవుడు కోరికల కోసం కూర్చోలేడండి అక్కడ. ఆల్రెడీ ఆయన జన్మ తీసుకొని ఎంతో ఇచ్చేసిండు మనకి. కాబట్టి వివేకానందాన్ని కనడానికి ఒక స్త్రీమూర్తి తన శక్తితో ఎంత ధ్యానం చేసి పరమాత్మనే మెప్పించింది అంటే ఆలోచించండి. మరి అలాంటి వాడే పుట్టిండు కదా ఆమెకి. మరి సాధ్యమైందా లేదా? ప్రతి తల్లికి సాధ్యమవుతుందా లేదా? మాట్లాడండి, మీరే కదా తల్లులంటే. ఇంకా వేరేళ్ళు ఎవరన్నా రావన్నా తల్లులంటే? సాధ్యమవుతుందా లేదా? ధ్యానం చేసి ఇలాంటి బిడ్డనే నాకు కావాలని మీరు కోరుకుంటే మీ కోరిక తప్పక తీరుతుంది. ఇది ఒరిజినల్ కోరిక. పనికి మళ్ళీ కోరికలని కోరడం వల్ల మీకు కోరికలు తీరేయండి. నేను ఈ లోక కళ్యాణం కోసం నా ద్వారా ఒక బిడ్డని కనాలనుకుంటున్నాను, ఒక మంచి ఆత్మని, ఒక యోగిని కనాలనుకుంటున్నాను. అలాంటి బిడ్డని ఇవ్వండి, నన్ను నేను శుద్ధి చేసుకోవడానికి నేను తపస్సు ధ్యానం చేస్తాను అని మనం సంకల్పం తీసుకొని చేస్తే మనకు ఇప్పుడు అవకాశం లేదు. కాబట్టి మనం వేరే వాళ్ళకి అందించాలి. మన పిల్లలు ఉన్నారు, మన కోడళ్ళు ఉన్నారు. మన ఇంట్లోకి వెళ్ళి బిడ్డను ఎందుకు తోలేస్తామో తెలుసా? ఆ కోడలే బిడ్డగా చూసుకుంటందుకు. కానీ నువ్వేం చేస్తావు? కోడల్ని కోడలుగానే చూస్తావు, బిడ్డని బిడ్డగానే చూస్తావు. రాయే బిడ్డ అంటావు, అక్కడేమన్నా అంటే అలిగి రా సప్పంటే నేను చూసుకుంటా అంటావు. అలాంటి తల్లులు ఉన్నారా లేదా? నోరు మూసుకొని వాళ్ళు చెప్పింది తినని చెప్పాలి. అక్కడేమైనా పొరపాటు ఉంటే మీరు వెళ్ళి సరిదిద్ది రావాలి, కానీ రా అని చెప్పద్దు. ఇక్కడ ఒరిజినల్గా నీ ఇంటి నుంచి పంపించిన ఒరిజినల్ ఆడపిల్ల ఈడపిల్ల కాదు, ఆడపిల్లనే, మన పిల్ల కాదు ఆ పిల్ల. అందుకనే ఆది శంకరాచార్యుడు ఆ విశ్వగంగని దాగుమంటున్నాడు. ఇది మనకు తేడాగా దొరుకుతుంది. ఈ గంగ వల్ల మనం ఆ గంగలో ఏ సబ్బు లేకుండా, మైల అస్సలు తీయద్దండి, శరీరం నుంచి మైలను తీసి ఆ గంగలో స్నానం చేయొద్దు. ఇప్పుడు మన దగ్గర ఉన్న సోన్ గంగనే తీసుకుందాం ఎగ్జాంపుల్. ఆ గంగలో మనం ఏం చేయాలా? 3 మునుగులు మాత్రమే మునగాలి. ఈ విషయం మనకు తెలియదా? ఒక్కు పట్టుకొని 3 మునుగులు మునగాలి అని చెప్పింది. 3 మునుగులు అంటే 3 గుణాలని తొలగించమని. మరి ఆ యొక్క గంగ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలుసా? తెలియదు. వచ్చేటప్పుడు ఎంతో ప్రవాహంతో, ఎంతో శక్తితో, ఎన్నో బండలని దాటుకుంటూ, ఎన్నో వేర్లు అంటే ఎన్నో ఔషధ చెట్ల యొక్క వేర్లు అందులోనే ఉంటాయండి నీళ్ళల్లో, మీరు గమనించండి. అంటే ఆ నీరు ఎలా తయారవుతుందంటే ఒక ఔషధం లాగా తయారవుతుంది. గంగ, మన భూమి మీద ఉన్న గంగ ఒక ఔషధం వాటర్ లాగా తయారయ్యి, ఆ ఔషధం వాటర్ని మనం తాగిన రోజు మనకి వర్షాకాలంలో వచ్చే రోగాలని హరించడానికి ఎక్కడి నుంచో పర్వతాల నుంచి ఎంతో శక్తితో పడుతుందని, పర్వతాల నుంచి పడి గుట్టల మీద ఇట్లా పడి ఎన్నో వృక్షాలు, ఎన్నో జంగళ్ళ నుంచి కూడా ప్రవహిస్తున్న ఆ మాత యొక్క వాటర్లో అనంతమైన శక్తి ఉంటుందమ్మా. ప్రాణం పోసే శక్తి ఆ వాటర్లో ఉంది, ప్రాణాన్ని నిలిపే శక్తి ఆ వాటర్లో ఉంటుంది. ఆ వాటర్ని మనం తాగడానికి మనకి భూమికి ఇచ్చింది. ఆ వాటర్ ద్వారా మనం చనిపోయినప్పుడు మన యొక్క కొన్ని ఇవి అస్థికలు ఉంటాయి కదా, వాటిని కలుపుతారు. తర్వాత అవి పంట పొలాలకి యూజ్ చేసుకోవడానికి. ఈ 3 చేస్తున్నామో లేదో తెలియదు, కానీ మిగతా చెత్త అంతా చేస్తున్నాం. ఎవరైతే సబ్బు పెట్టి స్నానం చేస్తారో వారికి పాపం తగులుతుందని శివ పురాణంలో ఉంది. మనం గంగా స్నానానికి వెళ్తాం, మంచిగా సబ్బు పెట్టుకొని స్నానం చేసేస్తాం. లేకుంటే ఆ నీళ్ళతోని వాష్రూమ్ గడుపుకోవడం కూడా తప్పే. ఇవన్నీ ఉన్నాయండి శివ పురాణంలో. గంగని పవిత్రంగా చూడాలని చెప్పింది. ఒకనాడు గంగా లేదు కదా భూమి మీద. ఒకనాడు లేని గంగని ఎంతో తపశ్శక్తితో భగీరథుడు భూమి మీదకి తీసుకొచ్చింది. అలాంటి గంగ మన శరీరానికి అంటువ్యాధులు లేకుండా, శరీరాన్ని రోగాలని నయం చేసడానికి భూమి మీదకి వచ్చింది గంగ. కానీ గంగా స్నానం చేస్తే పాపాలు పోతాయని మీకు తెలుసు. గంగా స్నానం పాపాలు పోవడానికి కాదండి.
ఏ గంగ స్నానం చేస్తే పాపాలు పోతాయి అంటే ఆకాశ గంగ స్నానం చేస్తే పాపాలు పోతాయి. భూమి మీద గంగ కాదు. భూమి మీద గంగ ద్వారా మనకి ఏ రోగాలు రాకుండా శరీరము దృఢంగా ఆరోగ్యంగా ఉండడానికి. మరి పాపము పోతే ఇప్పుడు పోయిందనుకోండి, గంగలో పోయి స్నానం చేసేస్తావు పాపం చేసి, మళ్ళీ వచ్చి మళ్ళీ పాపం చేస్తావు కదా. దేవుడు అతి తెలివా? అంటే ఈ మానవుడు ఇట్లా పాపాలు చేస్తాడు, అట్లా నీళ్ళలో పోయి మునిగి చేస్తే పాపం పోతుంది. ఈ గంగ కాదు, అంత ఈజీగా పెట్టాడు దేవుడు. ఆకాశ గంగని తీసుకురావడం అంటే సాధ్యం కాదు అంత తొందరగా. మనస్సుని శూన్యం చేసిన స్థితి ఆకాశ గంగ వస్తుంది. అంటే ఫ్లూట్ లాగా మీరు మారిన రోజు, శ్రీకృష్ణుని చేతిలో ఉండే ఫ్లూటు, ఆ ఫ్లూట్ లాగా మనం మారితే ఆకాశ గంగ నీ లోపలికి వస్తుంది. ఈ ఆకాశ గంగ ఏం చేస్తుంది? నీ గుండెల్లో ఉన్న భగవంతునికి అభిషేకం చేస్తుంది. అప్పుడు నువ్వు ఆ గంగని సేవించినట్టు. ఆ గంగకి చెప్పిండు మన ఆదిశంకరాచార్యులు. మరి ఆ గంగని తీసుకోవడం సాధ్యమా అంటే పత్రిజీ సాధ్యమని చెప్పిండు. ధ్యానం చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ విశ్వశక్తిని తీసుకొని ఫస్ట్ ఆరోగ్యం, డాక్టర్లు పోగొట్టలేని రోగాలన్నింటినీ పోగొట్టేది ఎవరంటే ఆకాశగంగ. అంటే విశ్వశక్తి, భగవంతుని శక్తి. భగవంతుని శక్తిని మనం పోగొట్టుకుంటున్నాం కానీ సంపాదించుకోవట్లేదండి. మనం మాట్లాడినా శక్తి పోతుంది, ఆలోచించినా శక్తి పోతుంది, కర్మలు చేసినా శక్తి పోతుంది. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ చేసుకుంటూ అనవసరమైన ఆలోచించకుండా విశ్వశక్తిని మనం కూడగట్టుకోవాలి. అలా దాని ద్వారా తర్వాత ఒక సద్గురు ద్వారా, యోగుల ద్వారా కొంచెం సేపు ఇప్పుడు మనం చేసే చర్చ అదే. ఏం చేస్తున్నాం? మనం భగవంతుడు ఇచ్చిన భగవద్గీతని చర్చ చేస్తున్నాం. ఈ 3 పనులు ఎప్పుడైతే ఎవరైతే చేస్తారో వారి జోలికి యముడు రాడు అని చెప్పిండు ఆది శంకరాచార్యులు. ఫ్లూటు లాగా మనం ఎప్పుడు కావాలి? ఎంత సాధన చేస్తే కావాలి? మరి విశ్వగంగని తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే శక్తి ఏంటిది? ఆకాశగంగని. ఆకాశగంగ నీళ్ళలాగా ఉండదండి. ఆకాశగంగ బ్లూ కలర్లో ఒక శక్తి రూపంలో ఉంటుంది, ఒక కాంతి రూపంలో ఉంటుంది. అందుకే ఆకాశగంగ అన్నారు. ఎంత గొప్పటి విషయాలు వాళ్ళు ప్రాక్టికల్ చేసి, వాళ్ళు సాధన చేసి సంపాదించి చెప్తున్నారు మనకి. అందుకనే భగవద్గీతని చదవడం వల్ల జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల మనకి మరణం అనేది, ఇచ్చా మరణము, యముడు మన జోలికి రాడు అని చెప్తున్నాడు. అంత చక్కగా వివరిస్తున్నాడు. అర్థమైందా ఇది? ఏమేం చేయాలో? 1 భగవద్గీతని కొంచెమైనా చదివి అర్థం చేసుకొని ఆచరించాలి. 1. రెండవది ఏం చేయాలా? పర్వాలేదు, కొంచెం ఆలోచించండి, చెప్తారు. ఏం చేయాలో? రెండవది ధ్యానం చేసిన వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పకపోతే ఎట్లా? ధ్యానం ద్వారా వచ్చే శక్తి ఆకాశగంగని కొంచెమైనా తీసుకోవాలి. రెండవది. మూడవది ఏంటిది? యోగులు రాసిన ఇలాంటి యోగులతోని, ఇప్పుడు పత్రిజీ వచ్చిందనుకో మన ఇంటికి, అలాంటి వాళ్ళతోని కొంచెం చర్చ చేయాల. చర్చ అంటే ఏం చర్చ? ఆత్మ అంటే ఏంటిది, పరమాత్మ అంటే ఏంటిది, ఇలాంటి చర్చలు చేస్తే మనము ఒక ఫ్లూటు లాగా తయారవుతాము. ఈ 3 చర్చలు చేస్తే యముడు మన జోలికి, యముడు మనం పిలిచిన రోజే రావాలి అని నిర్ణయం జరుగుతుంది అక్కడ. చూడండి, మార్కండేయుడు అదే చేసిండు కదా. మార్కండేయుడు ఏం చేసిండు? శివుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. కానీ ఏ శివుణ్ణి పట్టుకున్నాడు? బయట ఉన్న శివుణ్ణి కాదు, ఆత్మలింగం పట్టుకున్నాడు. లోపల ఆత్మలింగం, ఆత్మారాముడు ఉంటాయి.
ఆత్మలింగం అన్నా ఆత్మారాముడు అన్నా మళ్ళీ ఒకటే. ఆయనను పట్టుకున్నాడు లోపల ఉన్న ఆయనని, అప్పుడు గెలిచి చూపించిండు. చిరంజీవిగా జన్మ మరణం లేకుండా తీసుకున్నాడండి. మార్కండేయుడు ఎంతో గొప్పోడైంది చూడండి. 8 సంవత్సరాలు జీవించాలని తెచ్చుకున్న జన్మని 8 సంవత్సరాలమ్మ. భార్యాభర్తలు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ఏం కావాలి? పుత్రుడు కావాలి. ఏ పుత్రుడు కావాలి? జ్ఞానం ఉన్న పుత్రుడేమో 8 ఏళ్ళు బతుకుతాడు, అజ్ఞానం ఉన్న పుత్రుడు 100 సంవత్సరాలు బతుకుతాడు. ఏ పుత్రుడు కావాలి అని అడుగుతాడు. ఏం కోరుతాం మనం? జ్ఞానం ఉన్న పుత్రుడు 8 ఏళ్ళైనా సరే అనుకోడు. కోరిండు, ఇచ్చిండు. 8 ఏళ్ళ తర్వాత ఆ బాలుడు ఏమంటాడు తెలుసా? 8 సంవత్సరాలు నా తల్లిదండ్రులు నాకు ఏ కష్టం లేకుండా నన్ను పెంచిండు. ఇప్పుడు వాళ్ళకి సేవ చేసి వారి రుణం తీర్చుకోవాలంటే నేను బతకాలి కదా, నేను చావద్దు కదా అని తపస్సు చేస్తాడండి. చూడండి వివేకానంద తల్లి ఎలా చేసిందో ఇక్కడ మార్కండేయుడు కూడా తపస్సు చేసింది దేని కొరకు? ఆమెనేమో బిడ్డ కోసం చేస్తే ఈయననేమో తల్లిదండ్రుల కోసం చేసిండండి. నా తల్లిదండ్రులు నన్ను పెంచి పెద్ద చేసిండ్రు, ఈ కర్మ నాకు ఉండిపోతుంది, ఈ రుణం ఉండిపోతుంది, ఈ రుణం నాకు వద్దు, ఈ రుణం తీర్చుకోవాలి, నా తల్లిదండ్రులకి నేను సేవ చేయాలి అని తపస్సు చేసి శివుణ్ణి మొప్పించి మరణము లేని స్థితిని పొందిండు. మరణం లేని స్థితిని పొంది తల్లిదండ్రులకి సేవ చేసిండు. చూడండి ఎంత గొప్ప భారతదేశంలో పుట్టిండ్రు వీళ్ళందరూ, మహానుభావులందరూ. మనకు తెలలేదమ్మా, మన తప్పేమీ లేదు, మనకి తెలలేదు, చెప్పేటోళ్ళు మన దగ్గరికి రాలేరు. వచ్చినప్పుడు కొంచెం వింటున్నాం, ఇప్పుడు అదే పని చేస్తున్నాం, అవునా కదా? కానీ నేను అడిగినప్పుడు కొంచెం చెప్తుంది. అలా మనకి తపస్సు అనేది, ధ్యానం అనేది ఎంతో గొప్పదంటే పరమాత్మకి దగ్గర చేస్తుంది. మనం ఏం చేస్తాం? ఎప్పుడు చూసినా ఆ తీర్థయాత్ర వెళ్ళి, ఈ తీర్థయాత్ర వెళ్ళి, ఈ కోరిక కోరి, ఆ కోరిక వెళ్ళి మోక్షం 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 అని తప్పిస్తే రాదు. మోక్షం రావాలంటే ఏం చేయాలి? భగవద్గీతలో ఇచ్చింది. నేనున్న చోటికి రా అంటున్నాడు. మనం ఏమో ఆయన లేని చోటికి వెళ్తున్నాం, ఆయన జడంలో ఉన్న చోటికి వెళ్తున్నాం. ఇప్పుడు జడంలో ఉన్నది ఒక విగ్రహం. ఏం చేస్తాడు? పంతులు వచ్చి, మీరు గమనించండి, మీ ఊరిలో ఒక గుడి కట్టింది, ఒక రామాలయం కట్టింది. కట్టి రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు తయారు చేసి తెప్పించింది. తెప్పించినప్పుడు కళ్ళకి గంతలు కడతారు విగ్రహాలకి. ఇంకా మీకు అది కూడా తెలుసోలేదు, అన్నీ నేనే చెప్పేస్తా. సరే పర్వాలేదు, తెలిస్తే సంతోషం, లేకపోతే నేనే చెప్తా. ఇవన్నీ ఏ విగ్రహం మనం చేయించినా కళ్ళకి గంటలు కడతామండి. ఏ రోజైతే మంచి రోజు చూసి ప్రాణ ప్రతిష్ఠ, దాని పేరు ఏంటిది? ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటిది? ఆ విగ్రహంలోకి ఏం చేస్తున్నాం? ప్రాణం పోస్తున్నాం. ప్రాణం పోసే శక్తి నీ దగ్గర ఉందా? మరి ఎట్లా వస్తుంది? ఎవరు పోయాలా అంటే ఆత్మజ్ఞానం ఉన్నోళ్ళు వచ్చి మంత్రాలు చదివి ఆ మంత్రం ద్వారా ప్రాణశక్తిని వస్తారు. ఒక మామూలు బ్రాహ్మణుడు, దక్షిణకి ఆశపడే ఒక మామూలు బ్రాహ్మణుడు ప్రాణశక్తి వస్తే వస్తుందా? మీరే చెప్పండి, వస్తుందా? ఒక బ్రాహ్మణుడి యొక్క గుణం ఎలా ఉండాలి? స్వచ్ఛంగా ఉండాలి. ఆయన మంత్రం చదివితే ఆ విగ్రహంలోకి ప్రాణ ప్రతిష్ఠ చెయ్యగలిగే స్థితిలో ఆయన ఉన్నట్టు. గుణం బంగారంగా ఉండాలి. ప్రాణ ప్రతిష్ఠ చేసినాం అంటే ఏం చేసినాం? మనం అందరం కలిసి శ్లోకాలు చదివి ఆ విగ్రహంలో ప్రాణం పోసినాం. మరి ఇక్కడ ప్రాణం పోసింది విగ్రహంలో మనం, మరి ఇంట్లో ప్రాణం పోసింది మానవ శరీరంలో ప్రాణం పోసింది ఎవరు? భగవంతుడు. ఒక పేరు చెప్పండి. బ్రహ్మదేవుడు వద్దు, ఈశ్వరుడు వద్దు, నారాయణ, ఒక దేవుడు. దేవుడు సర్వాంతర్యామి అయిన దేవుడు. అంటే
విగ్రహంలో ప్రాణం పోసింది మనమైతే మనలో ప్రాణం పోసింది పరమాత్మ. ఈ రెండిట్లో ఏది గొప్పది? నువ్వు చేసింది గొప్పదా, పరమాత్మ చేసింది గొప్పదా? పరమాత్మ చేసింది గొప్పదని తెలుసుకోలేకపోతున్నాం మనం. అంటే మనం ఎంత గొప్ప వాళ్ళం. మనము గొప్ప వాళ్ళమై గొప్ప పనులు చేస్తేనే గొప్ప జన్మ అంటారు. అందుకనే మరి ఎందుకు ప్రాణప్రతిష్ఠ చేసి విగ్రహాలను నిలబెట్టి ఒక మందిరాన్ని కడతారంటే ఆ శక్తి ఆ విగ్రహం కింద శ్రీచక్రం ఉంటుంది. ఆ విగ్రహం కింద ఎన్నో దినుసులు నవదినుసులు పోసి మంత్రాల ద్వారా శక్తిని ఆవాహన చేస్తారు. ఆవాహన చేసి ఆ విగ్రహం పైన గోపురం పెడతారు. చూడండి, గోపురం లేని గుడిలు ఉండవండి. ఆ గోపురం పైన గౌరమ్మ ఉంటుంది కొచ్చగా కదా, గౌరమ్మ గోపురం. ఆ గౌరమ్మ గోపురానికి విశ్వశక్తికి, విశ్వంలో ఉన్న శక్తిని ఆకర్షించుకునే గుణం ఉంటుందమ్మా. ఆ గోపురం లేకపోతే గర్భగుడిలోకి శక్తి రాదు. అందుకనే గోపురం, ఆ గోపురం శక్తిని లాక్కొని ఆ విగ్రహం పైన పడగొడుతుంది. విశ్వశక్తి అంతా ఏమవుతుంది, రాత్రి అంతా డే అంతా విగ్రహం పైన పడుతుంది. ఆ విగ్రహంలో ఉన్న శక్తి మనమందరం పడుకున్న రాత్రి వేళలో ఏ చీడలు పీడలు రాకుండా గ్రామాన్ని కాపాడడానికే ఆలయాలు. అందులో ఉన్న శక్తి అంతా ఏం చేస్తుంది, రాత్రిపూట బయటకు వస్తుంది. బయటకు వచ్చి మన గ్రామం అంతా తిరుగుతుందండి. 12 తర్వాత జరిగే పని ఇది. దేవాలయాలు మన కోరికల కోసం కాదు కాదు కాదు. దేవాలయాలు, ఆ దేవాలయంలో ఉన్న విగ్రహం ఎవరు, వారేం చెప్పిండ్రు అది ఆచరించడానికి మాత్రమే. అర్థమైంది ఇప్పుడు? పూజ ఒక శక్తి, స్తోత్రం ఒక శక్తి. అందుకనే గర్భగుడి అంత గొప్పదైతే గర్భగుడి కంటే గర్భసంచి గొప్పదని పరమాత్మ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ ఎందుకు పెట్టిండు? ఎంత గొప్పది తల్లి అంటే ఆ పెయిన్ అంతది, గర్భం పెయిన్ అంత ఉంటుంది మనకి కదా. ఒక బిడ్డ బయటకు రావాలంటే ఎంత పెయిన్ ఉంటుంది, దాన్ని భరిస్తున్నాం. అందుకే మనకే పూజ అని పెట్టిండు. అంటే ఒకసారి ఒక పిల్లాడట తిరుపతికి వెళ్ళి ఆ టైం సెన్స్ ఎక్కువ టైం అయిపోయింది భగవంతుని దర్శించుకోవడానికి. అసలు దేవుని దగ్గరికి వస్తే ఇన్ని తేడాలు దేనికి? ఓ వెంకటేశ్వర స్వామి, ఉన్నోళ్ళకు ఒకలాగా లేనోళ్ళకు ఒకలాగానా ఈ దర్శనము అని ప్రశ్నించిండంట. ప్రశ్నించిన అతనికి కలలో కనిపించి నిన్నెవడు రమ్మన్నాడు నా దగ్గరికి అన్నాడట దేవుడు. ఎందుకంటే నీ తల్లిని దైవంగా భావిస్తున్నావా నువ్వు? నీకేం చెప్పాను నేను, ఏం నేర్పాను నేను? నేను దైవం అని చెప్పలేదు, నీ తల్లే దైవం అన్నాను, మాతృదేవోభవ అన్నాను. అక్కడ నీ తల్లిని దైవంగా చూస్తే నన్ను మొక్కినట్టే అన్నాడట. ఇంత గొప్ప చెప్పిండు చూడండి వెంకటేశ్వర స్వామి. మరి ఈరోజు పిల్లలు అలా చూస్తున్నారా తల్లిని? పోని మన మొగడి తల్లిని మనం చూస్తున్నామా? మనము మన స్థితి వాళ్ళ స్థితి, వాళ్ళు ఒకప్పుడు చూడలేదచ్చు అందుకే వాళ్ళకి వచ్చిందచ్చు అని మనం అంటాం. అలాగే మన పరిస్థితి కూడా అంతే. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నీ తల్లిని దైవంగా భావించు, నీ తండ్రిని దైవంగా భావించు, భావిస్తే నువ్వు నన్ను మొక్కినట్టే, ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చి మొక్కాల్సిన అవసరం లేదు అని చెప్పింది. కానీ మనం ఇవన్నీ విన్నాం. మరి మార్కండేయుడు చేసింది ఏంటండి? మార్కండేయుడు తల్లిదండ్రుల కోసం పరమాత్మని కిందికి దించిండు. మరి కథ ఉత్తదేనా? మనకి కథ గురించి తెలియదు. మార్కండేయుడు దేవుడు కోసం చేయలేదండి తపస్సు.
ఆ పిల్లాడేమో దేవుణ్ణి ప్రశ్నించిండు, ఈ పిల్లాడేమో తల్లిదండ్రుల కోసం దేవుణ్ణి కిందికి దించిండు. అంటే దేవుడు ఏం చెప్తుండు? భక్త ప్రహ్లాద అసలు అలా తండ్రి జనాలని కష్టపెడుతుంటే అది చూడలేక ఆ చిన్ని ప్రాణం విలవిలలాడిపోయింది. భక్త ప్రహ్లాద ప్రాణం. పరమాత్మ, నేనేం చేయాలా? ఇంతమందికి నరకం చూపిస్తున్నాడు నా తండ్రి, నేనేమి చేయలేకపోతున్నానని భూమి మీద పడి ఏడుస్తాడు భక్త ప్రహ్లాద. ఆయన అప్పుడు ఏడిస్తే మనకి ఇప్పుడు దుఃఖం వస్తుందండి, ఆయన జోలు తీస్తే. అలా ఏడిస్తే ఒక పుష్పం రూపంలో పరమాత్మ ఎదురవుతాడండి ఆయనకి. భక్త ప్రహ్లాద వచ్చి ఆ పిల్లాన్ని ఒడిలో వండబెట్టుకుంటాడు. వండబెట్టుకొని ఏమి కావాలో చెప్పు, నేను నీ దాసుణ్ణి అంటాడు. ఒక పసి పిల్లాడు పరమాత్మనే నేనే పరమాత్మ అని ఫిక్స్ అయిపోయిన ఒక పిల్లాడికి ఆ విష్ణుమూర్తి భూమి మీదకి వచ్చి నేను నీ దాసుణ్ణి, ఏం చేయాలో చెప్పు అంటాడు విష్ణుమూర్తి. ఎంత గొప్ప కథలండి మన దేశంలో ఉన్నాయి. మన భారతదేశంలో ఉన్న కథలు, చరిత్రలు ఒరిజినల్గా జరిగినాయి కదా ఇవన్నీ. ఒక భగవంతుడు మనకు దాసుడు ఏందో చెప్పండి. నేను నీ దాసుణ్ణి, ఎందుకంటే ఏనుగులతోని తొక్కేస్తే నన్ను దొక్కట్లేదు. ఓ పరమాత్మ, నిన్నే దొక్కుతున్నారు, నిన్ను కాపాడుకో అంటాడు భక్త ప్రహ్లాద. విన్నారా ఈ సినిమా? చూసినాం, కానీ ఎట్లా చూస్తామంటే మనకేం సంబంధం లేదు అన్నట్టు చూస్తాం. పాములతోని గరిపిస్తే ఓ పరమాత్మ, నాకైతే సంబంధం లేదు, నేను నువ్వు ఒక్కటే, నేనే నువ్వు, నువ్వే నేను, నిన్నే గరిపిస్తుండు చూసుకో అని చెప్పేస్తాడు, దేవునికే చెప్పేస్తాడు. అంత గొప్పగా భక్త ప్రహ్లాద భూమి మీదకి వచ్చిండు. అలాంటి భక్త ప్రహ్లాదకి దాసుడైండండి పరమాత్మ. ఈ సృష్టిని నడిపించే పరమాత్మ ఒక భక్త ప్రహ్లాద, ఒక రాక్షసునికి పుట్టిన మామూలు మనిషికి దాసుడైండు. అంటే ఆ గొప్ప గుణం ఎట్లా ఉందో చూడండి. పరమాత్మ అయిపోయిండు ఆ పిల్లాడు. మళ్ళా ఎంతమంది దేవుళ్ళు దిగచ్చిన నరసింహస్వామి శాంతించలే. మళ్ళీ ఆ బాలుడే వచ్చి శాంతించమని అడిగితే శాంతించి తొడ మీద ఊకుండా పెట్టుకున్నాడు. ఎంత గొప్పదండి ఆయన భక్త ప్రహ్లాద చరిత్ర. మార్కండేయుడు తల్లిదండ్రుల కోసం భగవంతుణ్ణి దించితే సృష్టిని కాపాడడం కోసం వివేకానంద తల్లి ఒక పరమాత్మని అన్నది. అలా మనకి భగవంతుని యొక్క లీలలు అర్థం కావాలంటే ఇలాంటి క్లాసులు, భగవద్గీత క్లాసులు వింటేనే మనకు అర్థమవుతాయి. అందుకని భాగవతం మొత్తం భగవంతుని గురించి ఉంటుంది. 4 యుగాల గురించి ఉన్నదే భాగవతం. కానీ అది జ్ఞానం. కానీ ఇదేంటిది? మన జీవితం అంతా దీంట్లో పెట్టేసిండు దేవుడు. అలా మనము భగవంతుడంటే ఏదో చులకనగా చూస్తున్నారండి. మీరు కొబ్బరికాయ ఇస్తే మీ కోరిక కోరుతాడంటే మరి భక్త ప్రహ్లాద ఏ స్థితిలో ఉన్నాడు, మనం ఏ స్థితిలో ఉన్నాము? మార్కండేయ ఏ స్థితిలో ఉన్నాడు, మనం ఏ స్థితిలో ఉన్నాము? భగవంతునికి కొబ్బరికాయ ఆశ పెట్టకండి. మీరు పాపపు కర్మలు చేసుకుంటున్నామ్మా. భగవంతుడు మనల్ని ఏమీ అడగలే, ఈ మనసుని శుద్ధి చేయండి అంతే. స్వచ్ఛమైన మనసుని అడిగిండు. ఏమడిగిండు? పత్రం పుష్పం ఫలం తోయం. ఫలం అంటే ఏంటిది? ఫలం అంటే కొబ్బరికాయని పలుగొడితే ఏమొస్తుంది? తీయనైనా స్వచ్ఛనైనా ఒక తెల్లని అమృతం లాంటి కొబ్బరి వస్తుంది. అలాంటివి నీ లోపల నుంచి రావాలి. తోడుతూ ఉంటే అలాంటిది రావాలి. అందుకనే పుష్పం అంటే బుద్ధి, పత్రం అంటే మనస్సు. మనస్సుని శుద్ధి చేసుకొని బుద్ధిని సమర్పిస్తే
పరమాత్మకి ఇంకేం అవసరం లేదు. అందుకే ఖర్చు లేని పూజను అడిగిండండి పరమాత్మ. వినాయకునికి ఏమి ఇష్టం అంటే గరక, గరకని ఇట్లా తీసి అట్లా వాడేసే గరకని అడిగిండు ఆయన. ఎంత గొప్ప విషయం అండి ఇది. కొనుకొస్తావా గరకని? సిటీలో అది కూడా అమ్ముతారు, దొరకదు కాబట్టి. అంటే భగవంతుడు నీ నుంచి పైసలు ఆశించట్లేదు, నీ సమయాన్ని భగవంతుని ఆరాధన మీద పెట్టమంటుండు, నీ మనస్సుని శుద్ధి చేయమంటుండు. పూజ చెయ్యాలి, ఎలా చెయ్యాలో తెలుసుకొని చెయ్యాలి, గొప్పగా చెయ్యాలి. మనం చేసే పూజలు ఎందుకు వనికిరావు? భగవంతుడు అసలు ఎలా భూమి మీదకి వచ్చిండు, ఆయన ఎవరు, ఆయన చరిత్ర ఏంది, ఏ రాక్షసుని చంపడానికి వచ్చిండు తెలుసుకొని ఆయన మరి హితబోధ ఏం చేసిండు, అది తెలుసుకున్న రోజు మనం ఆయనకి దగ్గరైతాం. మన జీవితాలు ఇలా కావడానికి కారణం మనమే. అందుకని అలా చక్కగా యముడు చూడండి, యముని దగ్గరికి పోయి, మార్కండేయ దగ్గరికి పోయి, ప్రహ్లాద దగ్గరికి పోయి ఏడికెళ్ళో ఎటు దుంకినాం. యముడు మన జోలికి రాకుండా ఉండాలంటే భగవద్గీత కాపాడుతుంది, ఆకాశగంగ కాపాడుతుంది, సజ్జన సాంగత్యం కాపాడుతుందని ఈ 3 విషయాలు చెప్పిండు. ఒకటి భగవద్గీత చదవాలి, ఆచరించాలి. రెండవది ఆకాశగంగని తాగాలి, ఈ రంధ్రం ద్వారా తాగాలి. మూడవది ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు మనం గొప్ప వాళ్ళ గురించి, మన గురించి, పరమాత్మ గురించి, పక్కింటోని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సహాయం చేయడానికే పక్కింటోని పోవాలి, వాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నీ గురించి తెలుసుకోవాలి. నువ్వెవరు, దేవుడెవరు, జీవుడెవరు, దేవుడెవరు. ఈ జీవుడికి దేవుడికి మధ్యలో ఉందే భగవద్గీత. ఈ జీవుడు దేవుడు కావాలంటే మధ్యలో ఉంది భగవద్గీత. ఈ జీవుడికి చదివితే దేవుడు అవుతాడని చెప్తుంది. అందుకే కదా మరి మహాత్మా గాంధీని మొక్కుతున్నాం. ఏమైందో, ఆ జీవుడుగా వచ్చిండు భూమి మీదకి, భగవద్గీతను చదివి ఏ మార్గం ఫస్ట్ ఇచ్చిండండి మనకి, ఏ మార్గం ఇచ్చిండైనా? అయ్యో, మహాత్మా గాంధీ ఏ మార్గం ఇచ్చిండు? అహింస. హింస చెయ్యొద్దన్నాడు కదా. మీరందరు బడిలో పోలేదా? మీరు ఇక్కడ ఉన్నోళ్ళు ఏం పుట్టినాయి ముందటి నుంచి? వీళ్ళు పుట్టి ఎన్నేళ్ళు ఆయనో, వీళ్ళు పుట్టి 50 ఏళ్ళ, 60 ఏళ్ళ, 70 ఏళ్ళ తెలియదు. ముందటి నుంచి అంటే ఏ ముందటి నుంచి ఉంది? అంతకంటే ముందటి నుంచి ఉన్న గ్రంథాలన్నీ పాల్తేనా? అంతకుముందున్న భగవద్గీత, మహాభారతం, భాగవతం ఇవన్నీ పాల్తేనా? ఇప్పుడు కొత్తగా హింస చేయొద్దని చెప్తున్నారు అంటున్నారు. మరి మహాత్మా గాంధీని ఫోటో పెట్టుకొని ఎందుకు పూజిస్తున్నారు అందట? ఆయన హింస అన్నాడు కదా. ఆయన పుట్టినరోజు నాడు మరి మేకలు కోళ్ళు కొయ్యరు కదా, అవునా కదా? మరి ఆయన ఎందుకు మొక్కుతున్నాం? ఎవరో ఏదో పాల్తు మాట్లాడిందని ఆ పాల్తుని పట్టుకొని మనం ఊరేగుతున్నాం తప్ప సత్యం తెలుసుకోవట్లేదు. నువ్వు తెలక తిన్నాం తెలిసిన తర్వాత. అవునమ్మా, అందరికీ తెలియదు. ఇప్పుడు చెప్తున్నాం కదా, అందరికీ అన్ని చోట్ల తెలియదనే పత్రిజీ తిరుగుతూ, పత్రిజీ కాదు కొందరు యోగులు, ఎందరో వందల యోగులు భూమి మీదకి వచ్చి తిరుగుతూ ఎందుకు చెప్పిళ్ళు? ఉన్న చోట చెప్పచ్చు కదా. అందరికీ పబ్లిక్కి తెలియదు, మన దగ్గరికి వాళ్ళు రాలేరు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలని ఎందుకు చెప్పిళ్ళు యోగులు? ఇలాంటి వాళ్ళు చాలామంది అమాయకులు ఉంటారు, వాళ్ళకి తెలియదు, తెలక తింటున్నాం అంతెందుకు. నేనే ఇంత గొప్పగా భగవద్గీత చెప్తున్నా. నేనే చిన్నప్పటి నుంచి ఎప్పుడు నాన్ వెజ్ తిన్నాను, కానీ పెళ్ళైన తర్వాత ఇది తినాల్సిందే, తినేదే అని అప్పుడు ఆ మట్టి బుర్రకు అర్థం కాలే. ఇది తినే ఆహారం, ఒక టమాటా ఎలా తింటున్నామో, ఒక వంకాయ ఎలా తింటున్నామో, ఇది కూడా తినేది అనుకొని తిన్నాం. కానీ తినద్దు అని ఒక గురువు, సద్గురువు మన జీవితంలోకి వచ్చి చెప్పినప్పుడు ఇది పాపపు తిండి అని తెలుసుకున్నప్పుడు బంద్ చేసినాం.
పోనీ తిన్నాము, తెలక తిన్నాము, ఆ పాపంని కడుక్కోవాలంటే ఊరు తిరిగి చెప్పాలా? ఎంతమంది నీ ద్వారా బంద్ చేస్తారో అంత పాపం కడిగేసుకుంటాం మనం. ఎవరో ఏదో ప్రశ్నేషన్లని మనం ఆగిపోవద్దు. మొన్నదాకా తిన్నాం కాదని ఎవరన్నారు? తెల్లలేదు, తెలక తప్పులు చేసి సరిదిద్దుకోవడానికి ఛాన్స్ లేదా? ఉందా లేదా? ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. మన పిల్లలు తప్పు చేస్తే 4 దెబ్బలు తిన్నాం కాదు సరైంది అనుకో, మళ్ళీ అని ఎప్పుడు ఎత్తి చూపుకుంటూనే ఉంటామా? నువ్వు తప్పు చేసినోనివే, నువ్వు తప్పు చేసినోనివే, ఆడు మంచిగా అయినా సుఖ అదే చెప్తామా? ఒకనాడు ఎట్లుండే ఎట్లయిందో అని గొప్పగా మాట్లాడతాం కదా. మరి ఈరోజు ఎందుకు ఆ మాటలు మాట్లాడాలి? మనం మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, చేయాల్సిన వాళ్ళు చేయాల్సిందే. మనం ఇలా చెప్పాలా, అలా వదిలిపెట్టాలి. అలా మాటలు మన షోలు వేసుకోవద్దు, మన లోపల వేసుకోవద్దు. అందుకనే భగవంతుడు ఒక శ్లోకంలో ఏం చెప్తుందంటే, అట్లాంటి ముచ్చట్లు వినద్దని 5వ అధ్యాయంలో చూడండి. భగవంతుడు అమ్మలక్కల ముచ్చట్లు వినద్దని కూడా చెప్పిండండి. నేను చెప్తలేను, కావాలంటే ఇక్కడికి ఒకరు రండి. దేనికోసం? ఈ శ్లోకం చదవడానికి. ఆ భగవంతుడు ఏం చెప్తుందంటే, స్పర్శాన్ ధర్మాన్ కృత్వా, చెప్పిన దాంట్లో ఏమున్నాయి? ఆరోగ్యపరంగా కూడా పసిరికలైనప్పుడు డాక్టర్లు ఏమని చెప్తారు? మటన్ చికెన్ తినొద్దండి, లివర్కి ఎఫెక్ట్ అవుతుంది, తినొద్దని. అని మరి గాంధీ మహాత్ముడు పుట్టిన రోజు నాడు కొయ్యాలి కదా, మరి ఎందుకు కోయడం మానేస్తారు? ఆయన భూమి మీదకి వచ్చి ఆయన చెప్పింది, ఆయన తెచ్చిన స్వాతంత్రం కావాలి, ఆయన చెప్పిన అహింసా మార్గం వద్దా? ఆలోచించాలి మనం కూడా. ఆయన తెచ్చిన స్వాతంత్రం ఎలా వచ్చింది? జ్ఞానం వల్ల వచ్చింది. ఏ జ్ఞానం? భగవద్గీతని చదివి జ్ఞానాన్ని సంపాదించుకొని దానిని ఒక తల్లిలాగా భావించి తల్లిచ్చిన జ్ఞానమే భగవద్గీత అని ఆ గీత ద్వారా ఇంగ్లీష్ వాళ్ళతోని జ్ఞానంతో పోరాటం చేసిండు, దెబ్బలతో తుపాకులతో కాదు. అంతకుముందు వాళ్ళు ఉన్నారు, బాల గంగాధర్ తిలక్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళు ఏం చేసిండ్రు? ప్రాణాలు పోగొట్టుకుండ్రు, జైల్లో పడ్డారు, ప్రాణాలు త్యాగం చేసిండ్రు స్వాతంత్రం కోసం. కానీ ఇలా అయితే కుదరదని చెప్పి మహాత్మా గాంధీ, సాయిబాబా చెప్పిండు. మహాత్మా గాంధీ పుట్టబోతుండు, గాంధీ అనే పేరుతో జన్మ తీసుకుంటాడు. ఆయన భగవద్గీత జ్ఞానాన్ని తీసుకొని హింస లేని జ్ఞానాన్ని ఇస్తాడు, అహింసా మార్గాన్ని చాటి చెప్పడానికి వస్తుండు అని చెప్పిండు. అంటే స్వాతంత్రం తెచ్చుకున్నాం, ఇంగ్లీష్ వాళ్ళని దోలేసినాం. మరి తెచ్చుకోండి ఇంగ్లీష్ వాళ్ళని, ఇప్పుడు తెచ్చుకోండి ఇంగ్లీష్ వాళ్ళని. మరి తెచ్చుకున్నాం, స్వాతంత్రం తీసుకున్నాం మహాత్మా గాంధీ ఇస్తే, మరి అహింస కూడా తీసుకోవాలి కదా. అహింసా మార్గం అంటే ఏ జీవిని చంపి తినే హక్కు ఎవరికీ లేదు. ఎలా ఉంటుందండి? కోడిని నువ్వు పుట్టించినావా, మేకని నువ్వు పుట్టించినావా? ఎలా? అసలు కారణం ఎలా? పోని ఒకవేళ చంపితే చచ్చిపోయిన దాన్ని తిను, చంపి తినకు అంటున్నాడు భగవంతులందరూ. యోగులందరూ ఏం చెప్తున్నా, నీకు అంత తినాలని పిచ్చి ఉంటే, కసి ఉంటే చచ్చిపోయిన దాన్ని తిను, దానికి అది చచ్చిపోతుంది చూడు, దానికి అది భగవంతుడు ఇచ్చిన మరణం వస్తుంది చూడు, అప్పుడు దాన్ని తినన్నాడు. నీకు తినాలని కోరికుంటే, కానీ తినడం కోసం సంపద్దు. ఒక్క నిమిషం, తినడం కోసం చంపద్దు. ఎందుకంటే ప్రాణం తీస్తున్నాము, ప్రాణం పోసే శక్తి లేదు కాబట్టి. మన ప్రాణం తీసుకోవడానికే హక్కు ఉన్నదా? లేదు. మన ప్రాణం తీసుకోవడానికి హక్కు లేనప్పుడు పరాయి ప్రాణం ఎట్లా తీస్తామండి? అది పరాయిదే. అది శరీరం చూస్తున్నాం తప్ప దాని లోపల ఉన్న ఆత్మ నీది నాది ఒక్కటే. కోడిలో ఉన్న ఆత్మ, మేకలో ఉన్న ఆత్మ, మానవునిలో ఉన్న ఆత్మ అన్నీ ఒకటే, శరీరం వేరు. అందరూ ఆత్మస్థితితో భూమి మీదకి రారండి. అర్హత ఉన్నోళ్ళే వింటారు, అర్హత ఉన్నోళ్ళే ఆచరణ చేస్తారు. అర్హత లేదు, మళ్ళా జన్మెత్తాలా వాళ్ళు, అంతే, వాళ్ళని వదిలిపెట్టాలా. మనం ఎందుకు చెప్తున్నాము? ఎవరు వింటారో ఎవరు మారుతారో తెలుసా?
ఒకనాడు ఇక్కడికి వచ్చి చెప్పకపోతే మీ అందరికీ తెలుస్తుందా? మరి ఒకనాడు వచ్చి చెప్తేనే కదా ఇంతమంది ధ్యానం వాళ్ళు తయారైంది ఇక్కడ చెప్పడానికి. ఎందుకంటే ఎవరు వస్తారో తెలియదు కాబట్టి అందరికీ చెప్తారు. అందరిలో కొందరు మూర్ఖంగా మాట్లాడతారు, కొందరు వింటారు, కొందరు ఆచరిస్తారు. కొందరు వింటారు, హింస పెడతారు, కొందరిని ఆచరిస్తారు. 3 రకాల మనుషులు ఉంటారు. ఇన్ని ఆచరించే వాళ్ళు, ఇన్ని ఇడిసే పెట్టేవాళ్ళు, ఇన్ని ప్రశ్నించేవాళ్ళు, పనికి మాన ప్రశ్నలు. మరి భగవద్గీత కంటే గొప్పదైంది. మరి అట్లా అంటే ఇప్పుడు మనకంటే తురుకోడే బెస్ట్. ఎందుకంటే కనీసం ఖురాన్ ఆచరిస్తున్నాడు వాడు. మన పవిత్ర గ్రంథం భగవద్గీత. ఇలాంటి పుస్తకానికి పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసి పూజ చేస్తాం. కానీ ఏం రాదు మీకు పూజ చేస్తే, చదివితే వస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ ఏం గుడి ఉంది వెళ్దాం పదండి, ఈ రోజు రాత్రికి నేను వస్తాను మీ గణపతి దగ్గరికి, ఆ పంతులు అడుగుదాం అహింసా మార్గం రైటా రాంగా అని. అంటే ఆ పంతుల్ని కూడా మీరు కేర్ చేయట్లేదు అన్నట్టు. ఇక్కడ ఈ శ్లోకం చూడండి ఏం చెప్తున్నాడంటే భగవంతుడు, మీకు ముచ్చట్లు అంటే ఇట్లా పీర్తి కదా, పీర్తి ఏం చెప్తున్నాడు వినండి. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశైవాంతరే ధ్రువోహ ప్రాణౌ సమౌ కృత్వా నాసాభ్యాంతర చారిణ. ఈ శ్లోకంలో మనకేం చెప్తుందంటే, అమ్మలారా అయ్యలారా, మీ శబ్ద స్పర్శాది ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇంద్రియాలు కనిపించే ఇంద్రియాలు, కళ్ళు, నోరు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి కదా, వీరన్నిటి ద్వారా మీరే ముచ్చట్లయితే బయట ముచ్చట్లు వింటున్నారో, ఆ బయట విన్న ముచ్చట్లను ఏం చేయమంటుండు, బయటకే నెట్టేయమంటుండు. మనం ఏం చేస్తున్నాం? ముందు లోపలేసుకుంటున్నాం, ఇంట్లోకి తెచ్చుడు పక్కకు పెట్టు. మన అంతరంగము దైవంతో సమానం. దైవం అన్నాడు, దేవాలయం అన్నాడు. భగవంతుడు ఏం చెప్తుండు? అమ్మా, భగవంతుడు చెప్పినా కూడా మనం వినట్లేదంటే మనల్ని ఎవరు కాపాడుతారు? భగవద్గీతని సాక్ష్యం చేసి చెప్పినా కూడా ఈ దేహమే దేవాలయము, ఈ జీవుణ్ణి నేనే ఇందులో ఉంది, నేనే నిన్ను సృష్టించి ప్రాణం పోసిన, దీనికి విలువివ్వు, ప్రాణంతో ఉన్న ప్రాణికి విలువివ్వు. వీరబ్రహ్మం గారు ఏం చెప్పిండు స్వయంగా అంటే, ప్రాణం లేని బొమ్మకి ప్రాణం ఉన్న ప్రాణిని బలిస్తున్నావు మూర్ఖుడా అన్నాడు. అన్నాడా లేదా? వీరబ్రహ్మం గారు సినిమా చూడండి, చరిత్రను చదవండి. మీరు ఆగండి, మాట్లాడకండి, మీ ముచ్చట్లు మళ్ళీ తర్వాత. వీరబ్రహ్మం గారు చెప్పిన జ్ఞానం ఏంటంటే, ప్రాణం లేని బొమ్మలో మనం ప్రాణం పోస్తున్నాం. అలాంటి దానికి ప్రాణం ఉన్న భగవంతుని లాంటి ప్రాణం ఉన్న మూగ జీవిని బలిస్తున్నాం, ఇది మహాపాపం అని చెప్పిండు. అప్పుడే కదా ఆపేసిండ్లు వాళ్ళు. మంటలు పోట్లు లేచి ఆపేస్తాడు. పోలేరు తల్లిని విగ్రహం నుంచి పిలుస్తాడు. తన శక్తినంత దార పోసి పోలేరు తల్లిని పిలుస్తాడు. ఒక మహానుభావుడు అండి వీరబ్రహ్మం గారు. ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటే మీకు 3 రోజులు ఏం దొరుకుతుంది, ఏం సరిపోదు. వీరబ్రహ్మం గారు ఎంత తపస్సు చేసిండు. గుహలలో ఉండి ఆహారం లేక నీళ్లు లేక ఒక గుహలోకి వెళ్ళిపోయి లోకంలో ఏం జరగబోతుంది, ఏం పట్టి ఆయనకి ఏం పని ఏమున్నది, మరి మనందరి కోసమే కదా. లోకంలో జరగబోయే విపత్తుల గురించి ముందు తెలుసుకోవడానికి అన్నీ మానేసి గుహలో కూర్చున్న పరమాత్మని మనమా కనీసం గుర్తు చేసుకోవట్లేదు. ఏ రోజైనా వీరబ్రహ్మం గారిని గుర్తు చేసుకుంటారా? ఆయన ఎంత వేసిండు మనకి. జరగబోయేది ముందే చెప్పిండు, జాగ్రత్తగా ఉండమని. చెప్పడా లేదా? ఎన్ని చెప్పిండో అన్ని జరుగుతున్నాయి. ఎందుకు చెప్పిండు? ముందెందుకు చెప్పిండు? మీరు జాగ్రత్త పడాలని. ఎక్కడ జాగ్రత్త పడుతున్నాం? పోలో ఏమో వీరబ్రహ్మం గారు. ఆయన ఏం చెప్పిండు? మూగ జీవులకి ప్రాణం ఉన్నదాన్ని బలి ఇవ్వద్దు మూర్ఖుడా అన్నాడు. కావాలంటే దేవునికి కోపం వస్తే నేనే ఆపిన కదా, నన్నే తినేమని చెప్పి అని సిద్ధంగా ముంగట నిలబడ్డాడు.
ఎందుకంటే దేవుళ్ళు రక్తం కోరుకోడండి, అది మన మూర్ఖత్వం. మానవుని కంటే హీనమైనది ఉత్తమమైన జన్మ అని భగవంతుడిస్తే హీనమైన జన్మగా మార్చుకున్నాం మనం. గొప్ప జన్మ మన మానవ జన్మ. ఎందుకంటే తదాంతరం పరమాత్మ అయ్యే శక్తి మన లోపల ఉంది. కానీ ఆ శక్తిని గ్రహించగా, కాపాడుకోక, పెంచుకోక హీనమైన మానవ జన్మ అని పెంచుకుంటున్నాం. ఇక్కడ ఏం చెప్తుండు? బయట విన్న విషయాలని బయటకే నెట్టేసి ధ్యాసనంతా బృగిటి మధ్యలో నిలిపి నీ లోపలికి వస్తున్న పోతున్న ప్రాణం అంటారంటే లోపలికి వెళ్ళే శ్వాసని బయటకు వచ్చే శ్వాసని ఏమంటారట? ప్రాణవు అంటే ఆక్సిజను, కార్బన్ డైఆక్సైడ్, ఈ రెండింటిని సమానం చేయు అంటున్నాడు. మనం ఏం చేస్తాం? అమ్మలక్క ముచ్చట్లు వినంగానే ముందు లోపలేసుకుంటాం. మరి దేవుడు ఏం చెప్తుండు? బయటకు నెట్టే అంటున్నాడు. నెట్టేస్తావా? మీకు ఎంత ఇష్టం ముచ్చట్లు లోపలేసుకోవడం? అంటే మీరంటే మీ ఊరోళ్ళని కాదు, ప్రపంచం మొత్తం. అంటే వీటికి ఆకలి ఇట్లా ఆకర్షణ ఏం జరుగుతుందోపా అని పోతాం, అడిగినాం. అంటే ఇక్కడ భగవానుడు దానికి మీరు ఆకర్షితులు అవుతారని ఈ శ్లోకంలో చెప్పిండు. కావాలంటే రండి ఇక్కడ చదవండి, ఎంత చక్కగా చెప్తుండు. బయట నుంచి బయటకి నెట్టివేసి మీ ధ్యాసని మీ వైపు మరల్చండి, మీ దృష్టిని ఇక్కడ పెట్టండి. శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ శ్వాసని ఒక్కటి చేసి ఇక్కడికి తీసుకురండి. ఆ బయట ముచ్చేట్లు వినరు. మీరు విన్నా కూడా మీ లోపలికి వేసుకోరు. ఆ స్థితి మీ లోపల పెరుగుతుంది అంటున్నాడు. అంటే శ్వాస మీద ధ్యాసని ధ్యానం చేస్తే పక్కింటోళ్ళ ముచ్చేట్లు వినడానికి ఇష్టం ఉండదు అని చెప్తున్నాడు. అదే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయకపోతే ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటాం. కాబట్టి పద ఇందాం పాయే వదిలే ఏం జరుగుతుందో లొల్లో ఓలదా తప్ప చూద్దాంపా. 2 గంటలు 4 గంటలు ధ్యానం చేసి ఎక్కువ సాధన చేస్తాం కదమ్మా, ఏమైతుందంటే ఆ ముచ్చట్లు వినబుద్ధి కాదు, టీవీ సీరియల్ చూడాలనిపించదు. ఏం ముచ్చట ఉంటుంది? పనికి మాలిందే ఉంటుంది. సపరేట్ మనం ఒక పుస్తకం చదువుకుందామని ఇక్కడికి వస్తాం. అంటే ఏం చెప్తుండంటే అలాంటి ముచ్చట్లు వినాలనే ఆకర్షణ మీకు ఉంటుంది. పొరపాటున విన్నా కూడా లోపల వేయకండి. ఎందుకంటే లోపల వేస్తే ఈ ముచ్చట వేరోళ్ళకి చెప్పేదాకా నీ లోపల తల్లడం మల్లడం అవుతుంది. అదంతా నీకు ఒక రోగాన్ని ఇస్తుంది. అదంతా ఏంది? ద్వేషం, ఈర్ష. పక్కింటోని విషయాలు ఇంకో పక్కోనికి చెప్పాల. చూడండి, ఇటువంటి విషయాలు కూడా భగవంతుడు మనకి చెప్తుండంటే ఆయన ఎంత దయామయుడో చెప్పండి. పక్కింటోళ్ళ విషయాలు కూడా వినద్దు అని మనకే తెలుసు. మరి పరమాత్మ కూడా భగవంతుడు ఇప్పుడు ఎవరన్నా రండి కదా, ఒకళ్ళు వచ్చి చదవండి, మీకు అర్థమవుతుందా అసలు? నిజమే, చదవచ్చిన వాళ్ళు లేచి చదవండి. అసలు ఉందా లేదా నేను చెప్పేది? బయట ముచ్చట్లు ఈనద్దని భగవంతుడు ఎందుకు చెప్తున్నాడు? మనల్ని రక్షించడానికి. మన పిల్లల్ని మనం చెడుదోవ పట్టద్దు అని మనం ఎలా కాపాడుకుంటామో ఆయన పిల్లలం మనం అందరం. అంత చక్కగా వివరిస్తున్నారండి భగవద్గీత. ఒకటో అధ్యాయం మనకు మొత్తం ఏం చెప్తుందంటే అమ్మా, ఇప్పుడు మనందరికీ ఏముందంటే దుఃఖం ఉంది. అందరి ఇళ్ళల్లో ఏముంది? ఉందా లేదా? లేని వాళ్ళు చేతిలో ఆటండి. అయితే భగవంతుడు ఏం చెప్తుంది తెలుసా? నీ దుఃఖానికి కారణం ఎవరో తెలుసుకోవాలంటే 1వ అధ్యాయం మొత్తం చదివితే నీ దుఃఖానికి కారణం ఎవరో తెలుస్తుంది అన్నాడు. చూడండి, అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒకరోజు గీతామాత జయంతి ఉంటుందండి. అసలు ఒక గ్రంథానికి జయంతి చేసిన దేశం ఉందా అండి? అసలు ఏ గ్రంథానికన్నా ఇప్పటిదాకా పుట్టినరోజు చేసినామా ఒక పుస్తకానికి?
భగవద్గీతకి చేసినాం. భగవద్గీత ఏ రోజు పుట్టిందో ఆ రోజు ఆ జయంతి చేస్తారు. ఆ రోజు ఒక్క పొద్దులు ఉంటారు, అన్నదానాలు చేస్తారు. ఆ గీతామాత పుట్టినరోజు మనకి డిసెంబర్ జనవరి మధ్యలో వస్తుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తుందంటే అర్జున విషాద యోగం మొత్తంలో ఏముందంటే, దుఃఖానికి కారణమెవరో విషాదమెందుకు కలుగుతున్నది, విషదముగా తెలిపితివమ్మా విశ్వమంతా నీవేనమ్మా. విశ్వమంతా ఉంది ఏంది? ఆ పరమాత్ముని జ్ఞానం. అంటే ఇక్కడ ఏం చెప్తుంది, నీకెందుకు దుఃఖం కలిగింది, నీ జీవితంలో విషాదం ఎందుకుంది? విషాదం అంటే ఏంటిదమ్మా? ఏదో కష్టం, కన్నీళ్ళు, రోగం, ఏదైనా ఒక అనారోగ్యం, లేకపోతే పిల్ల పెళ్లి కాలేదని, పిల్లడికి జాబ్ రాలేదని, ఇవన్నీ విషాదాలు కావా? విషాదానికి కారణమెవరు? విపులంగా చెప్పిందట అధ్యాయం. అంటే విషాదానికి కారణమెవరు, దుఃఖానికి కారణమెవరో ఈ రెండింటికి వివరంగా చెప్పిన అధ్యాయమే అర్జున విషాద యోగం అని చెప్తున్నారు. ఆ శ్లోకం ఎవరైతే బట్టి బట్టి చదివి అర్థం చేసుకుంటారో వాళ్ళకి అప్పుడు నా దుఃఖానికి, నా విషాదానికి పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు పరమాత్మ కాదు, నేనే అన్న సత్యం తెలుస్తుంది. అప్పుడు జ్ఞానోదయం అవుతుందని చెప్తున్నా. నేనెవరో కానిది ఎవరో రెండవ అధ్యాయం చెప్తుంది. నేనెవరు, నేను కానిది ఎవరు? నేనెవరంటే ఆత్మని, కానిది ఎవరు? శరీరం. నేనెవరో కానిది ఎవరో విపులంగా వివరిస్తుంది. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క జ్ఞానాన్ని ఇస్తుంది మనకి. అందుకనే కనీసం మనం ఈ వయసులోనన్నా నేర్చుకునే అవకాశం వచ్చినందుకు ఈరోజు ఎంత గొప్ప రోజో మనకి మనం అభిమానించుకోవాలి. అవునా కదా? కనీసం ఇన్ని రోజులు రాకపోయినా ఈరోజు మనకు కనీసం భగవంతుని ముచ్చట్లు వినే అవకాశం దొరికినందుకు మనం ఒక గొప్ప రోజు ఇది, మనం అభిమానించుకోవాలి. ఆ రోజు మనకు వచ్చిందని, ఆ రోజు మనకు వచ్చినందుకు మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే ఈ జాగయాలని సద్వినియోగం చేసుకోవట్లేదు మనం. ఒకరోజు నేను చెప్పిన ఆల్రెడీ ముచ్చట ఫస్ట్ వచ్చినప్పుడు, మా వెంట్రుకలన్నీ పోచమ్మ దగ్గర ఇస్తారు. పోచమ్మ అంటే దాని కోసుడే వస్తుంది మనకి. మాది ఉమ్మడి కుటుంబం, మా సార్ పెద్ద. మా పిల్లలకి వెంట్రుకలు తీసినప్పుడు మేము ధ్యానం చేయలేదు. తర్వాత అప్పుడు జరిగిపోయింది. తర్వాత మేము మా పిల్లలు వెంట్రుకలు అయిపోయిన తర్వాత మేము ధ్యానంలోకి వచ్చినాం. మా చిన్న అబ్బాయి అప్పుడు బూరెలతోని భోజనం పెట్టినాం. బూరెలు అంటే తెలుసు కదా. తర్వాత మా మరిదికి పెళ్ళే ఒక అబ్బాయి పుట్టింది. తొలి సంతానం కొంచెం పెద్ద చేస్తాం కదా. అప్పుడు మేము ధ్యానంలో ఉన్నాం, శాకాహారిగా మారినాం, శాకాహారం ప్రచారం చేస్తున్నాం. మా ఇంట్లో సమస్య వచ్చింది. ఏం సమస్య? మా మరిది ధ్యానం చేయడు, నాన్ వెజ్ తింటాడు. మెల్లిగా మా అత్తయ్యని మామయ్యని మార్చుకున్నాం. సార్ మారిండు, పిల్లలు మారిండు, మా కుటుంబం మొత్తం మారింది. అత్త మామ మారింది, వాళ్ళు మారలేదు. వాళ్ళ అబ్బాయికి వాళ్ళ ఇష్టపూర్వకంగా మనం ఫంక్షన్ చేయాలి. కానీ ఇక్కడ వచ్చిన టిక్కేంది, మనం శాకాహారులం. ఎందుకంటే మనం సత్యం తెలుసుకున్నాం. సత్య మార్గంలో ఇప్పుడే మెల్లమెల్లగా అడుగులు పెడుతున్నాం. అడుగులు పెట్టేటప్పుడే పరీక్షలు వస్తాయండి. ఆ పరీక్షలకు ఎప్పుడు భయపడద్దని ముందే గురువు చెప్తాడు. అప్పుడు ఏం చెప్పిండు మా మరిది, ధ్యానం మీది, పిల్లాడు మావాడు కాబట్టి మాకు మేకలతోనే ఫంక్షన్ కావాలి అన్న. మేము కుదరదని చెప్పేసింది. ఎందుకంటే పెత్తనం అంతా పెద్ద అయినది, మరి పెట్టి తేవాల్సింది పెద్ద అయినప్పుడు కర్మ మనకు వస్తుంది, వాళ్ళకి రాదు కదా. ఎవరి చేతుల ద్వారా తెస్తామో వాళ్ళకి వస్తుంది కర్మ. అప్పుడు ఏం చేసినాం, మా మరిదికి రకరకాలుగా చెప్పి చూస్తే ఆయన గొడవ పెట్టుకున్నాం.
గొడవ పెట్టుకొని కొన్ని రోజులు మా సార్తోని నాతోని మాటలు బంద్ చేసింది, మా వదిన వల్లనే ఇదంతా. అలా అయిన తర్వాత ఏం జరిగిందంటే పత్రిజీ దగ్గరికి పోయింది. అంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము ఎలా చేయాలా, ఏది మేము పక్కకు పెట్టడానికి పోలేదు, ఇలా వచ్చింది, దీన్ని ఎలా చేసుకోవాలా అంటే ఒకటే చెప్పింది, మనం ఈ ప్రపంచానికి ఈ సృష్టికి సందేశం పెట్టన్నమాట. ఏమని, ఏ ఫంక్షన్ అయితే మనం చేయాలనుకుంటున్నామో ఆ ఫంక్షన్ శాకాహారిగా జరగాలి, ఈ ఫంక్షన్ శాకాహారిగా జరగాలి, కానీ ఆ పిల్లాడి తండ్రికి ఇష్టం ఉండాలి. మళ్ళా అంటే మనిషిగా చెప్తే వినరు, ధ్యానంలో కూర్చొని ఆయన రూపాన్ని చూసుకోమన్నాడు. ఇప్పుడు ఈయన ఎదురుగా నా మరిది ఉన్నాడు అనుకోండి,